అందరికీ నమస్కారం. భుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న బిరిజాదేవి లేదా గిరిజాదేవి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తే కనుక మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. అష్టాదశ శక్తిపీఠాలు వెనుకున్న కథ అందరికీ తెలిసిందే. దక్షుని యజ్ఞంలో జరిగిన అవమానానికి గాను తనని తాను దహించి వేసుకున్న సతీదేవి శరీరాన్ని చేపట్టి శివుడు తాండవాన్ని ఆడసాగాడు. ఆ శరీరాన్ని విడదీసి శివుణ్ణి సాధారణ స్థితికి తెచ్చేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలను మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తున్నాము. వాటిలో ఒకటి నాభి భాగం ఇక్కడ పడిందని చెప్తారు. ఈ అమ్మవారిని బిరిజాదేవి లేదా గిరిజాదేవిగా పిలుస్తారు. ఒడిశాలోని భువనేశ్వర్కు 120 కిలోమీటర్ దూరంలో జాజ్పూర్ అనే పట్టణంలో ఉంది ఈ దేవాలయం. ఈ పట్టణాన్ని ఒకప్పుడు జగతికేసరి అనే రాజు పరిపాలించారు. ఆ జగతికేసరి ఇక్కడ గిరిజ అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించారని అంటారు. అష్టాదశ శక్తిపీఠంగానే కాకుండా ఈ క్షేత్రానికి ఇతరితర ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారత యుద్ధానంతరం ఇక్కడ భీముని గద ఉండిపోయిందంట. అందుకే దీన్ని గద క్షేత్రంగా పిలుస్తారు. గయాసురుడు అనే రాక్షసుణ్ణి దేవతలు సంహరించినప్పుడు ఆయన తల గయలోను పాదాలు పిఠాపురంలోను నాభి ఇక్కడ జాజ్పూర్లోను పడ్డాయని ఐతిహ్యం. అందుకే పిఠాపురాన్ని పాదగయగాను జాజ్పూర్ క్షేత్రాన్ని నాభిగయగాను పేర్కొంటారు. నాభి పడిన చోట ఒక బావి ఉంటుంది ఆలయంలో. దాన్నే నాభిగయ అంటారు. అక్కడ పెద్దలకు తర్పణాలు విడడం శుభకరమని ఓ నమ్మకం. ఇలా విడిచిన తర్పణాలు నేరుగా కాశీలో చేరుతాయంట. ఈ జాజ్పూర్ పట్టణం చివరన వైతరిణి నది ప్రవహిస్తుంది. ఆ వైతరిణి నది తీరాన బ్రహ్మదేవుడు అమ్మవారి కోసం యజ్ఞం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారంట. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ఇక్కడే కొలువై ఉండమని కోరారంట. అలా ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువయ్యారు. ఇక్కడ గిరిజాదేవి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో కనిపిస్తుంది. అయితే అమ్మవారి అలంకరణ తర్వాత కేవలం ఆమె మోము మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు మాఘ అమావాస్యకి అవతరించారని అంటారు. అందుకే ఆ రోజున త్రివేణి అమావాస్య పేరుతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇంకా దసరా సమయంలో అయితే చెప్పనక్కర్లేదు. ఏకంగా 16 రోజుల పాటు ఇక్కడ దసరా మహోత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారిని 16 కళలకు అధినేత్రిగా పేర్కొంటారు కదా. బహుశా అందుకనే ఇలా 16 రోజుల పండుగను నిర్వహిస్తారేమో. ఆ సమయంలో సింహధ్వజం మీద అమ్మవారిని ఊరేగించే వేడుకను చూసేందుకు లక్షలాది మంది జనాలు తరలివస్తారు. ఒకప్పుడు ఒడిశా ప్రాంతాన్ని ఉత్కల దేశంగా పేర్కొనేవారు. అప్పట్లో బిరిజాదేవిని ఆ ఉత్కల దేశాన్ని చల్లగా కాచుకునే రాజ్యదేవతగా భావించేవారు. కాలం మారిన రాజ్యాలు చెదిరినా కూడా ఇప్పటికీ బిరిజాదేవి అమ్మవారిని తమ జీవితాలను పాలించే అనుగ్రహ దేవతగానే నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే లక్షలాది మంది జనం ఏటా బిరిజాదేవి ఆలయాన్ని చేరుకుని దర్శించుకుంటున్నారు. తెలుసుకున్నారు కదండి ఒడిశా రాష్ట్రంలో ఉన్న గిరిజాదేవి అమ్మవారి గురించి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.